అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 9 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పరిపూర్ణత కోసం కాదు, ప్రామాణికత కోసం జీవించు, అదే శాంతి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 9, 2026 వారం శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:52, సూర్యాస్త సమయము 5:53, చంద్రోదయము 11:37, చంద్రాస్త సమయము 11:38. ఈ రోజున తిథి షష్ఠి. జనవరి 8 ఉదయం 6:33 నుంచి జనవరి 9 ఉదయం 7:05 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ఉత్తరా పాల్గొని జనవరి 8 మధ్యాహ్నం 12:24 నుంచి జనవరి 9 మధ్యాహ్నం 1:40 వరకు ఉత్తరా పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యారాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ కన్యారాశి కిందకి వస్తారు. యోగము శోభన. జనవరి 8 సాయంత్రం 5:25 నుంచి జనవరి 9 సాయంత్రం 4:55 వరకు శోభన ఉంటుంది. తదుపరి అతిగండ ప్రారంభమవుతుంది. కరణము వనిజ. జనవరి 9 ఉదయం 7:05 వరకు. తదుపరి భద్ర. జనవరి 9 రాత్రి 7:39 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము రాత్రి 10:46 నుంచి రాత్రి 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి ఉదయం 9:48 వరకు. మరలా మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. గుళిక కాలము ఉదయం 8:15 నుంచి ఉదయం 9:37 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృతకాలము ఉదయం 6:05 నుంచి ఉదయం 7:46 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:54 నుంచి సాయంత్రం 6:20 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:14 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ధవళేశ్వరం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, జటాయువు ఎలాంటి పక్షి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున సాధారణ పనులు, రోజువారీ పనులు, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవడానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి ఈరోజు పంచాంగం ప్రకారం అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 9 మధ్యాహ్నం 1:40 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 9 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.